జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవటం మీద వైసీపీ సెటర్లు అయితే ఎక్కువైపోయాయి. పావలా వంతు కోసమే ఇంతకాలం ఇదంతా చేశాడా అనేదైతే వైసీపీ నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక్కడ చూసినట్టయితే 24 స్థానాలనే జనసేన తీసుకుంటుంది అని తొలి జాబితా ప్రకటించినప్పుడే ఇదంతా కూడా పలచనైపోయింది. దీన్ని చేసి ఏం చేస్తాడు? 24 స్థానాలతో 24 సీట్లతో అధికారం వస్తుంది అనేది అయితే వైసీపీ నేతలు సెటైర్లు ఇస్తున్నారు. ఒకవైపు బీజేపీతో పొత్తు తేలలేదు, మరోవైపు 24 స్థానాలు తీసుకున్నాడు. కాబట్టి ఏం సాధించాలని చంద్రబాబు జనసేన ఇదంతా ఏం సాధించాలని చేస్తోంది, చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తున్నాడు అనే విషయాన్ని మరోసారి దీన్నే ఒక దత్తపుత్రుడు నిరూపించాడు అనే స్థాయిలోనే వైసీపీ విమర్శలు అయితే ఉన్నాయి. దీంట్లో అయితే ఒక క్లారిటీగా ఇంకా అధికారం కోసం కాదు, మళ్ళీ అధికారం కోసం కాదు, జన సైనికులంతా కూడా 24 సీట్లతో అని అసంతృప్తి పడవద్దు, ఇదంతా కూడా ముందు రాజకీయం ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా సరే ఇదంతా కూడా వైసీపీకి అయితే టార్గెట్ చేయడానికి అవుతాయింది. దాంతోపాటుగా కాపులకి తీవ్ర అన్యాయం చేస్తున్నాడు, కాపులకి అధికారం రావాలని చేసే జనసేనాని లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ 24 సీట్లతో ఏం చేస్తాడు? అదీకాక ఈ మొత్తం జాబితాలో కాపులకి 10 సీట్లు కూడా కేటాయించలేదు అనే విమర్శలు అయితే ఇటు వైసీపీ నుంచి ఉన్న కాపుల నుంచి వస్తుంది. దాంతోపాటుగా అసలు ముందు ఇంకో 19 స్థానాల్లో ఏ సీట్లు జనసేన కేటాయిస్తారు, ఇప్పటికే జనసేనకు కేటాయించిన దాంట్లో కొంత అసంతృప్తి ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఏ విధంగా ఉంటుంది, జనసేన టీడీపీ పొత్తు అసలు వీళ్ళంతా కూడా పొత్తుధర్మం పాటించి ఒకరికొకరు సహకరిస్తారా అనేది కూడా డైలమాగా ఉన్న పరిస్థితిగా ఉంది.